మీడియా మిత్రులకు, నాతోటి మహిళలకు, ఒక మహిళగా నేను 10 మందికి సేవ చేసేదానికి నేను ప్రజలకు ముందుంటా. ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ప్రతి పార్టీకి ప్రతి కులము మతం అనకుండా నా శక్తుని కాడికి మండలంలో కానీ, విలేజ్లో కానీ, డిస్టిక్లో కానీ ఎక్కడ కూడా నేను చేసిన ఎక్కడ కూడా ఎవరి భూములు ఏ రోజు ఆక్రమించుకోవాలా, ఎక్కడ కూడా నేను ఒక ఫ్యామిలీకి గౌరవం రావాలా, ఇంట్లో వాళ్ళకు బయట నేను బాగుండాలా, ప్రజలకు కార్యకర్తలకు బాగుండాలని పనిచేసిన వ్యక్తి నేను ఏకుల రాజేశ్వరరెడ్డిని. కానీ ఈరోజు నేను 10 మందికి చేసే వ్యక్తిని నా భూములే కబ్జా చేసి నా భూముల్లోనే నరకాటుపల్లె 90 సర్వే నెంబర్ తెచ్చి నా భూమిలో 858 అన్ని సర్వే నెంబర్లు నా భూముల్లో తెచ్చి ట్రాన్స్ఫారం పెట్టినాడు. ఆ సర్వీస్ తెచ్చి నరకాటపల్లె సర్వీస్ తెచ్చి 90లో తెచ్చి పెట్టినాడు. ఎవరు? గరికిపాటి మోహన్ అని ఒక ఎలక్ట్రానిక్ కరెంట్ ఆఫీస్లో ఒంటిమెట్లో పనిచేస్తాడు, మారవరంలో ఉంటాడు. దీనికి ఒక పెద్ద చాలా మంది సపోర్ట్ ఉన్నారు. వాళ్ళు కూడా అంతా కబ్జాదారులు. కాబట్టి ఈ ట్రాన్స్ఫారం మెయిన్ ఏంటంటే, ఒకసారి ఇది సిద్ధవాటం తహసీల్దార్ గారు, ఇదో ఇక్కడ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు ఫోటోలు తీసుకోండి. ఇదో తహసీల్దార్ గారు ఇచ్చినారు. మాధవిలతది 4G చేసినాడు సంతకం. మేమేమి ఇవ్వలేదు గరికిపాటి మోహన్ రెడ్డికి లైన్ లాక్కోమని కానీ, మేము పోర్లు వేసుకోమని కానీ, ట్రాన్స్ఫారం పెట్టుకోమని ఇవ్వలేదు అని చెప్పి మాకు తహసీల్దార్ గారు ఇచ్చారు. ఇది ఒక గౌరవనీయులైన డిటి గారి మీద సంతకం 4G చేసినారంటే ఈ మోహన్ రెడ్డి, ఇంకా ఈ నెలకు ఎంతో మంది ఉన్నారు 4G చేసేవాళ్ళు. వీళ్ళంతా కూడా నరసింహ అని పెట్రోల్ బంక్ లో మేనేజర్ పనిచేస్తా ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఇట్లా నా భూమిలోనే నరకాటపల్లె సర్వే నెంబర్ తెచ్చి ఇక్కడ కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తా అంటే డిఈ, ఏడి, ఇంకా మరి ఇంజనీరింగ్లు ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఆఫీసర్లు మరి ఎలాగ ఇచ్చినారో నాకు అర్థం కాలేదు. ఒక ట్రాన్స్ఫారం పెట్టాలంటే ఒక తహసీల్దార్ ఇవ్వాలా, ఒక డిటి ఇవ్వాలా, ఆర్ఐ ఇవ్వాలా. వీళ్ళ సంతకాలు వీళ్ళు ఇవ్వకుండా నాకు ఇచ్చినారు. ఇదో పేపర్ మాకు ఇచ్చినారు. మాకు ఈ పేపర్ ఇది ఎక్కడైనా ఎస్పీకి అందరికి పంపించినాం, కలెక్టర్కి అందరికి పంపించినాం. తక్షణమే వీళ్ళని అరెస్ట్ చేయాలా. ఇట్లా 4Gలు చేయకుండా నాటాటి సాధారణ మహిళ మీదనే చేసింటే నేను ఒక 10 మందిలో సేవ చేస్తానని చేస్తే పేద మహిళల పరిస్థితి ఏముంది? ఇట్లా ట్రాన్స్ఫారాలు లైన్లు పెట్టుకొని ఎంతమందికి కబ్జాలు చేస్తున్నారు, ఎంతమంది భూములు అమ్ముకుంటున్నారు, ఎంతమందికి మీ వెనక రాజకీయం ఉందని చెప్పా. మేము రాజకీయం ఎప్పుడు పేదలకు అన్యాయం చేయలే, మేము భూములు కబ్జాలు చేయలే, మేమే ఎంతో మందికి సాయం చేసింటాము. మాకే ఇట్లా చేసినారంటే మీకు ఎంత వెనక సపోర్ట్ ఉన్నా కూడా మీ పైన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. పోలీసు వారు తెలుసుకోవాలి, కలెక్టర్, రెవెన్యూ ఆఫీస్ తెలుసుకోవాలి. తక్షణమే ఏడి, ఏఈ, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ మోహన్ రెడ్డిని, ఈ నరసింహను, ఈ నెనకుండలను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి. ఈ సర్వే నెంబర్ ఎక్కడిది? ఈ మ్యాప్ ఈ కొండపైన ట్రాన్స్ఫారం బిగించారు ఎవరైనా. ఈ కొండపైన లైన్లు తెచ్చి ఇది నరకాటపల్లె అక్కడ తెచ్చి ఈడ పెట్టినాడు ట్రాన్స్ఫారం. అంటే ఆయన కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తా అంటే వీళ్ళకి మద్దతు కలిపినారా? ఇప్పుడు తహసీల్దార్ గారిని అవమానించినట్టే డిటి గారిని కూడా, ఒక రెవెన్యూ తహసీల్దార్ గారు కూడా నా విన్నపము, ఈ కలెక్టర్ గారికి కూడా నా విన్నపము, ఎస్పీ గారికి, ఎస్ఐలు, సిఐలు కూడా అందరికి నా విజ్ఞప్తి చేస్తానా. నేను ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు, ఎక్కడ కూడా కనుక్కోండి. నేను 14 ఏళ్ళు రాజకీయం చేసినా కూడా నేను 1 సెంటు ఎవరిది దోసుకోలే. నా శక్తి వరకు నేను ఇబ్బందులు పాలైనా కానీ నా శక్తి చేసిన, విలువైన వరకు ప్రజలకు చేసిన. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె భూమి ఎవరిదని కనుక్కోండి. ఎక్కడికి పోయినా ఈ గరికపాటి మోహన్ రెడ్డి ఈయన వెనక ఎవరున్నారు, ఈయన ఎట్ట తీసుకున్నాడు, ఎట్ట వచ్చి ట్రాన్స్ఫారం పెట్టాడు, ఎందుకు చేసినాడు? ఇది 4Gను, ఇది 420. ఇతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలా, ఇతను తక్షణమే ఉద్యోగం పోవాలా. ఇతను గవర్నమెంట్ ఒంటిమెట్లో పనిచేస్తాడు, మన కరెంట్ ఆఫీస్లో. ఇలా తక్షణమే ఇలా అరెస్ట్ తీసేయాలా. పెట్రోల్ బంకులో కూడా నరసింహని కూడా అరెస్ట్ చేయాలా. ఎందుకంటే ఇట్లా 4Gలు ఎప్పుడు చేయకూడదు అని చెప్పి నాతోటి మహిళలు నాకు సాయం చేయని వచ్చినారు. వీళ్ళు పెద్ద పెద్ద మందికి సాయం చేసినారు. నేనంటే అభిమానంతో వీళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేమందరికీ నా వందనాలు. అందరికీ నమస్కారం. మాధవరం పంచాయతీ కనంబాయి పోయే దారి నరకాటపల్లి పైన ఆయన 90 సర్వే నెంబర్, ఆయన సొంత సర్వీస్ నెంబర్ తీసుకొని ఈ 4Gలు చేయడానికి కారణం. ఈ బిఈఏ ఇంజనీరింగ్ ముందుగా తెలుసుకోవాలి. నా పొలంలో పెద్దపల్లి పొలంలో 858లో నా సర్వే నెంబర్లు నా పొలంలో తెచ్చి పెట్టినాడు. అంటే కబ్జా చేసి భూమి ట్రాన్స్ఫారాలు కూడా కబ్జా చేసినాడు, 4Gలు చేసినాడు.
డిటి తహసీల్దార్ గారు, డిటి మాధవిలత, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి. తక్షణమే 420 పనులు చేయకుండా నాటాటి మహిళలకి అన్యాయం జరిగిందంటే పేద మహిళల పరిస్థితి ఏమవుతుంది? నాకు ప్రతి ఒక్కరు మహిళలు అండగా వచ్చినారు. వీళ్ళందరూ కూడా రేపు ధర్నాకైనా నాకు తోడుంటారు. ఈ వచ్చిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లాంటి భూమి కబ్జాలు చేయడము, ట్రాన్స్ఫార్లు, పోల్లు లైన్లు లాగడము, ఆయన ఒంటిమిట్టలో కరెంట్ ఆఫీస్లో పవన్ చేస్తాడు మోహన్ రెడ్డి, ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి, ఇట్లాంటి భూములు జోలిపోకుండా ట్రాన్స్ఫారాలు, పోల్లు అన్ని లైన్లు తీయాలని చెప్పి డిఈకి, ఏఈకి, గౌరవనీయుల ఎస్సీ గారికి కూడా, జిల్లా ఆఫీసర్ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ, ఇట్లాంటి 4G సంతకాలు పెట్టకుండా, ఫేక్ సంతకాలు పెట్టకుండా ఈ కూటమి ప్రభుత్వం కూడా మమ్మల్ని కరుణించాలని చెప్పి, ఏ పేద మహిళలు కూడా అన్యాయం చేయదు. నాకే జరిగిందంటే ఇక పేద మహిళలు అసలు ఉండలేరు, భూముల్లో నిలబడలేరు, ఊళ్ళల్లో కూడా నిలబడలేరు. ఇది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వందనాలు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు బాకరాపేటలో రాజప్రక్క ఇంట్లో మేము ప్రెస్ మీట్ పెట్టడం గత కారణం ఏంటంటే, గుర్రంపాటి మోహన్ రెడ్డి, సన్నాపు శంకర్ రెడ్డి అనే ఉద్యోగి ఒక గౌరవనీయులైన మండలంలో పనిచేసే తహసీల్దారి ఆమె సంతకం 4-3 సంతకం చేయడం చట్టవిరుద్ధమైన నేరం అని చెప్పేసి కలెక్టర్ గారికి మేము చాలా విన్నపంగా మేము చెప్పుకుంటున్నాము. అదేవిధంగా నిన్న రాజప్రక్క వెళ్ళి కలెక్టర్కి ఒక అర్జీ ఇచ్చింది, ఎస్పీ గారికి కూడా ఒక అర్జీ ఇచ్చింది. పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటి 4-3 సంతకాలు పెట్టకుండా ఇలా తహసీల్దార్ సంతకాలు పెట్టి ఎంత మంది భూములు కబ్జాలు చేయకోకుండా ఇలా ట్రాన్స్ఫరాలు ఎన్ని అయితే మీరు 4-3 సంతకాలు పెడుతున్నారో, ఎన్ని మీరు మోసాలు చేసి టక్కర్లు చేసి ఏఈ, డిఈ, ఎస్సీ ఇలాంటి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఎంత మంది అయితే ఉన్నారో, మీ వెనక ఎంత మంది అయితే ఉన్నారో, మహిళా సంఘాలన్నీ కలిసి కట్టుగా మిమ్మల్ని మీ ఫేక్ డాక్యుమెంట్లు మీరు ఎన్నైతే పెట్టి మీరు ఇలా 10-90 నెంబర్లు గల ఏఈని సర్వే నెంబరు నరకాటపల్లికి తీసుకొచ్చి ఇక్కడ భూములలో పెట్టడం, పెద్దపల్లె భూములలో పెట్టడం ఇది చట్టవిరుద్ధంగా నేరం అని చెప్పి మేము కలెక్టర్ గారికి మేము మా హృదయపూర్వకంగా విన్నపం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. మరి ఈరోజు సిద్దిపేట మండలం బాకరాపేట రాజేశ్వరక్క ఇంట్లో మేమందరం ఇక్కడ సమావేశం అయ్యాము అంటే అక్కకు జరిగిన అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కంటే ముందుగా అన్యాయం అని తెలిసేది మీడియా మిత్రుల ద్వారానే. కాబట్టి మేము మీడియా మిత్రులను మేము ఆశ్రయించాము. ఎందుకంటే మాకు జరిగిన అన్యాయాన్ని మీరు ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి, మా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మేము మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాము. మరి రాజేశ్వరక్క పొలంలో మరి గుర్రంపాటి మోహన్ రెడ్డి, సన్నాపు శంకర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిపి మరి వాళ్ళ పొలంలో ట్రాన్స్ఫారం తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి ఆ ట్రాన్స్ఫారాన్ని పోలు అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంటే ఆ భూమిని ఆక్రమించుకోవడానిక లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? మరి రాజేశ్వరక్క అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే మహిళలకు, మాలాంటి మహిళలు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా కూడా అక్క ముందుంటుంది ప్రతి విషయంలో కూడా. మరి అలాంటి అక్క విషయంలోనే ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత అరాచకం జరుగుతుంటే మరి సామాన్యమైన ప్రజలు అంటే పేద ప్రజలు వాళ్ళు ఎలా జీవించగలరు? వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం కావటం లేదు. మరి చట్టబద్ధంగా ఇది నేరం అని తెలిసి అక్క నిన్న వెళ్ళి కలెక్టర్ గారికి, మరి ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరికి అర్జీలు ఇచ్చింది. అర్జీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము ఇక్కడ ఈ సంతకం మేము చేయలేదు, ఇది ఫోర్జరీ చేశారు అన్నారు. ఫోర్జరీ చేసినప్పుడు కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేసి చట్టబద్ధంగా ఇది నేరం అని తెలిసి తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ ను, ఏఈ సార్ని, మరి కలెక్టర్ గారిని ప్రతి ఒక్కరిని మేము సవినయంగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే అన్యాయం అనే ఒక పదము మరి అక్క విషయంలోనే జరిగితే పేద మహిళలు అంటే మరి పేదవాళ్ళ పొలాలు వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావటం లేదు. అంటే మరి ఇలా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇది ఒకటే ఇలా జరిగింది అంటే గతంలో ఎన్ని జరిగాయో మాకైతే మా దృష్టికి రాలేదు. ఇంకా ఎన్ని జరగబోతున్నాయో ఇలాంటి అన్యాయం జరగకుండా పేదలకు న్యాయం చేయాలని, అక్కకు కూడా న్యాయం చేయాలని మేము కలిసికట్టుగా మహిళా సంఘాలన్నీ కలిపి ఈ విషయాన్ని ఇంతటితో మేము ఆపు చేసి వాళ్ళను మా మోహన్ రెడ్డిని మరి అరెస్ట్ చేసి న్యాయబద్ధంగా ఆయన శిక్షించకపోతే మహిళా సంఘాలన్నీ కలిపి కలెక్టరేట్ లోనే మేము ధర్నా కూర్చుంటాము. అక్కకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాడతాము. అంటే మేము గొడవలకు, కొట్లాటలకు లేకపోతే ఇంకోటి అలాంటి వాటిని మేము ఎప్పుడు
అంగీకరించాము. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అక్కడే కలెక్టరేట్ లో కూర్చొని అక్కకు న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్క మహిళను తీసుకొని వచ్చి ప్రతి ఒక్క మహిళను అక్కడ కూర్చోబెట్టి న్యాయం జరిగే వరకు పోరాడతామని మరి కలెక్టర్ గారికి మరి ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.